ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఒక మాట ఉంది. సియోను నివాసులారా బహుగా సంతోషించు. ఇక్కడ చదువుకున్న మాటలో ఒక మాట ఉంది. బహుగా సంతోషించుడు సియోను నివాసులారా. ఇక మాటలో బహుగా సంతోషించాలి దేనికై అంటే ఇది మనం ఎందుకు సంతోషించాలంటే దేవుడు మనం ఆరాధించడానికి కావాల్సిన మాట ఏంటంటే నిన్న ఈ దినాన చదివేసినట్టుగా ఉంటుంది. ఈ దినాన రాత్రి అనేక మంది చూడాలని ప్రయాసపడారు కానీ అనేక మంది చూడలేక వాళ్ళ కాలం అనేది ముగిసిపోతూ వారి జీవితం అనేది మట్టికి అయిపోతుంది. మన జీవితం ఎందుకంటే బహుగా సంతోషించాలంటే ఫిబ్రవరి రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది. ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి. ఏంటి ఇంత గొప్ప సాక్షి సమూహం మన మేఘం వలె ఆవరించిందంటే దేవుని యొక్క, ఎందుకంటే మనం ఈ దినాల సజీలేఖలు అంటుంటే మనల్ని ఏమి అక్కడ బాగా చదువుకున్న మాట్లాడే ఏంటంటే ఆవరించిందంట మేఘము వలె. ఏంటి మేఘం వలె అంటే దేవుడు నీ నా జీవితంలో మనం ఎందుకంటే ఎంత గొప్పగా సంతోషించాలంటే దేవుని యొక్క ఆత్మ. ఎందుకంటే మన జీవితం రాసిన పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది. మన పాపం చేత అపరాధం చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కృప చేత మనల్ని బ్రతికించాడు. ఆ బ్రతికించిన రక్షింపబడిన దినాన్ని కాకుండా ఈ దినాలు కూడా నేను నన్ను బ్రతికించాడు. మొట్టమొదటిగా దాన్ని బట్టి మనం బహుగా సంతోషించాను. ప్రభావ ఈ దినాన్ని నన్ను బ్రతికించావు. అది మాత్రం కాక నా జీవితాన్ని మీరు ఎంతగానో ప్రభు జీవితమే కాక ఈ దినాన్ని ఎక్కడైతే సజీవుడు అనేక మంది ఈ దినాన్ని చాలా మంది ఏ ఆధారం మాట్లాడారు. పామ్ సండే. ఈ పామ్ సండే లోకమంతా ఏం చేస్తుంది? యేసు గురించి ప్రకటిస్తుంది, అలాగే ఘనపరుస్తుంది. అలాగే యేసు వారు వచ్చారని ఎంతో లోకమంతా అక్కడ నుంచి ఇశ్రాయేలు దేశం నుంచి అన్ని దేశాల వరకు యేసుని ఘనపరుస్తుంది. మనమేమి ఘనపరచాలంటే ఈ దినాన నా కొడుకు ప్రభా ఎంత గొప్ప, నేను ఎందుకు బహుగా సంతోషించాలంటే నువ్వు ఏంటంటే 12:1వ వచనంలో ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే ఆవరించింది. ఏంటంటే మేఘం వల్ల ఆవరించింది. వేసుకోవారు వచ్చినప్పుడు ఆయన మాట్లాడేవారు దేని మీద వచ్చారంట? గాడిద మీద. అక్కడ వచ్చినప్పుడు గాడి మీద వచ్చినప్పుడు అంతా జిల్లందరూ ఒకరే మాట చెప్తున్నారు. ఏంటంట? గాడి మీద వచ్చేవాడు దేవుని స్థుతిస్తూ హోసన్నా హోసన్నా అన్న. ఇక్కడ మనం కూడా దేవుని ప్రజలమైన మనం వచ్చేది దేవుని ఎందుకు కనపరచాలయ్యా అంటే నువ్వు బ్రతికించాం. ఈ దినాన్ని బ్రతికించడంగా లోకం అంతా జరుపుకుంటుంది. ఈ దినాన్ని నేను కూడా జరుపుకుంటాను. ఈ దినాన్ని జరుపుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. చాలా మంది సమయం బట్టి రావాలని అనుకుంటారు, కానీ జరుపుకోలేని స్థితిలో ఉంటారు. కానీ లోకంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళ మంది దేవుడు ఈ దినాన్ని నువ్వు వచ్చావా నీ యొక్క పని ఎప్పుడు రాసిన జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఆయన ఏంటంట రక్షణ. ఆ రక్షణ ఇవ్వడానికి ఈనా జీవితాలలో దేవుడు ఆ మానవుడు దిగిరాటం కాక ఈ లోకానికి లోకమంతా ప్రకటిస్తుంది. ఏంటంటే ఆయన వచ్చాడయ్యా, ఆయన వచ్చాడయ్యా, ఆయన వచ్చాడని లోకమంతా ఆయన యొక్క రాక ద్వారా ఈనా జీవితాలు అనేది మార్పుచింది. ఆయన రాకపోతే సమయంలో మనం కూడా ఆలోచించాం. ఈ సమయంలో ఉన్న పాటు కరెంట్ పోయింది అనుకోండి, అసలు కూర్చోగలమా? అస్సలు కూర్చోలేము. ఎంతసేపు మహా అయితే జనరేటర్ ఏసీ ఎంత వేసినా కానీ కూర్చోలేము. ఎందుకంటే ఎండ వేడి. మన జీవితంలో మనం చూసినా చేసుకోవడం రాకపోతే ఆ నరకంలో ఎంతో వేడి. ఆ వేడి నుంచి నిన్ను తప్పించడానికి ఆయన గొప్ప సాక్షి సమూహం జనులు అందరూ చెప్తున్నారంట. ఏంటంటే వస్తాడు ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన యేసు ప్రభు. ఆయన వస్తున్నప్పుడు లోకం అంతా మేఘం అందరూ ఉన్న పాటి అందరూ వచ్చాను. అవును ప్రభు అని రాక ద్వారా నన్ను ఈ దినాన్ని సజీలేఖలో ఈ దినాన్ని నేను కూడా ఆరాధిస్తే గొప్ప సంతోషం. ఎందుకంటే ఆయన రాక ద్వారా మానవుడు నరం నుంచి ఆ పరలోకాన్ని చేరుకోవడమే కాక ఆ పరలోకాన్ని చేరుకోవడానికి మానవుడు దారి చూపించాడు. లేదంటే దారి అనేది మానవుడి పాపం ద్వారా అపరాధం ద్వారా ఎక్కడికి వెళ్ళిపోవాలి? శిక్ష. ఆ నరం నుంచి తప్పించడానికి యేసుప్రభు రాకమే కాక ఆయన రాక ద్వారా నన్ను బ్రతికించాడు. ఇది మొదటి అనుభవం. ఆరాధించడానికి కావాల్సి ఏంటంటే ఆయన రాక, ఆయన మేఘం వల్ల రాకమే కాక లోకమంతా ఆయన కనపరుస్తుంది. అవును ప్రభు ఇది నాకు వచ్చారు కాబట్టి నేను కనపరుస్తున్న ప్రభావాన్ని మనము కనపరచాలి. ఇది మొట్టమొదటి మాట. రెండో మాట చదువుకోవాలండి. ఏంటి ఆయన మనం ఎలా ఆరాధించాలంటే ఆమోస్ గ్రంథంలో రాబడుతుంది. ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయము, ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. ఏంటంటే కాబట్టి ఇశ్రాయేలులారా నేడుగా నీవు ఇలాగ చేయను కనుక
ఇశ్రాయేలు మీ దేవుని సన్నిధిలో కనపడకు సిద్ధపడు. ఇక్కడ మన జీవితాన్ని కూడా రెండోది మనం దేవుని సన్నిధికి రాటకు సిద్ధపడ్డాం. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను సిద్ధపరిచాడు. మనం పొద్దున్న వేసిన కాడ నుంచి ఇది అనేక పనుల్లో మనం ఏది కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కానీ మనం సిద్ధపడలేదంటే చాలా మంది ఈ విధానం ఉండాలని వారం నుంచి సోమవారం శనివారం వరకు సిద్ధపడతాను. నేను ఖచ్చితంగా ఆదివారం ఖచ్చితంగా సమయాన్ని కలగాలని నిన్ను నన్ను రెండోది దేని బట్టి మనం ఆరాధించాలంటే దేవుడు నన్ను సిద్ధపరిచాడు. దేని బట్టి సిద్ధపరిచాడయ్యా అంటే ఎబ్రిల్ రాసిన పత్రికలో ఒక మాట ఇప్పుడు అదే 12వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 12:2 ఇక్కడ మనం ఏంటయ్యా అంటే విశ్వాసమును కర్తవ్యాన్ని కొనసాగించేవాడు మనం కూడా పాల్గొన ప్రవేశన నాకు మనం కూడా ఈ జనాల ఏంటయ్యా రెండోది మనం దేన్ని బట్టి మనం ఆరాధించాలంటే ఈ లోకంలో ఉంటున్న మనము మన దేవుని సన్నిధికి వచ్చాం. ఆ పరలోకంలో చేత అనే ఒక మన ఈ లోకంలో కొనసాగుతున్నప్పుడు మనకి దేవుడు మాదిరిగా ఉన్నాడు. ఏంటన్నా విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించేవాడు ఈ వైపునే చూస్తూ ఉంటారు. ఏదైనా ఒకప్పుడు మనం అనేక మంది లోకంలో ఉన్న వాళ్ళు అనేక మంది మొహాలు చూస్తూ ఆడవాళ్ళని ఎంతో వైపేసే వాళ్ళు ఎంతో ఎంజాయ్. ఒకప్పుడు తెలియని పరిస్థితుల్లో రక్షణ అనుభవం లేకున్నప్పుడు లోకం మన ఇష్టానుసారంగా మనకు నచ్చిన దీన్ని ఎలా చేస్తే ఈ దినాన మన 2 రోజులుగా ఎందుకు ఆరాధించాలంటే ఆమోస్ గ్రంథం 4:12 నీ దేవుడైన నీ దేవుడు ఇశ్రాయేలు నీ దేవుడి సిద్ధంగా పోయి సిద్ధపడు. ఎందుకు సిద్ధపడి ఆరాధించాలి అంటే నేను సమయంలో నేను చూస్తాను. ఈ లోకంలో నేను చూస్తూ కొనసాగించే ధన్యత ఇచ్చే ప్రభావం ఈ లోకంలో పరలోకం చేస్తా అనుదినము చూస్తూ కొనసాగే ధన్యత ఎవరికైనా ఇచ్చారంటే ఒక మానవుడిగా ఇచ్చారు. ఆ కాలంలో వాళ్ళందరూ చూసినట్టు దాన్ని చూడమంటే ఆయన ప్రత్యక్షతనే కొనసాగుతూ వాళ్ళు వెళ్తా ఉండేవాళ్ళు. ఒక రాజ్యము ఉంది అని విశ్వాసం. మా 5:15 అధ్యాయం 6వ వచనం చూసాం. అబ్రహాము అతను తెలియగానే అతను నీతిగా అతన్ని నమ్మాడు. తెలియగానే అతను నమ్మాడు. మనకి తెలిసింది ఏంటంటే ఆ పరలోకంలో దేవుని చూస్తాం. ఈ భూలోకం నుంచినే కాక నువ్వు చూసే నిరీక్షణ నాకు ఇచ్చావు ప్రభావ. రెండోదిగా ఎంతో మంది చూడండి లోకంలో ధనవంతులు ఉన్నారు, అనేక మంది అక్కడ చందాలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ వచ్చిందా ఇది కేవలం నీకు నాకు రక్షణ అవుతుందా ప్రభావ. నేను ఈ భూలోకంలో నేను దేవుని సన్నిధిలో చూసేదాన్ని తెచ్చావు. ఆ పరలోకంలో ఒక సమయంలో నేను ఎదిరించిన దాన్ని ఈ పరిశుద్ధులతో పాటు నేను కూడా నేను నిత్యం చూస్తూ కనపరిచే అనుభవం నాకు ఇచ్చావు ప్రభావ అని మనం ఆనందించాం. ఇదేనోది రెండోది చూసే దాన్ని తెచ్చారు దేవుడు. అది మనం మూడవ మాట చూసుకున్నారండి బైబిల్లో. మనం దేనికి ప్రభువుని ఆరాధించాలంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మూడవదిగా ఎందుకయ్యా మనం ఆరాధించాలంటే దేవుని ఇక్కడ ఏంటంట ఒక మాట ఉంది. ఏంటంట దేవుడు తన స్థానుసారంగా సూచక్రియలను చేయటం చేత మహత్కార్యం నానావిధమైన అద్భుతం చేత ఇక్కడ మనం ఎందుకు దేవుడిని ఆరాధించాలంటే మానవుడు ఎన్నో అద్భుతాలు మానవుడు ఎన్నో అవసరం ఉంటే ఆ అవసరాన్ని దేవుడు తీర్చింది. తగిన కాలంలో తన చిత్ర ప్రకారంగా మనకు ప్రతి ఒక్క అవసరం తీర్చినందుకు దేవుడిని ఆరాధించాలి. ఈ లోకంలో ఎవరు ఏదైనా ఇచ్చారనుకోవడం వాళ్ళకి ఏం చెప్పగలం? థ్యాంక్స్ చెప్పగలం. లేదా మా అయితే ఇంకా మన క్లోజ్ అయితే ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏది ఇచ్చినా ఆ వ్యక్తి ఉంటేనే మనం ఇవ్వాలి, లేదంటే ఇవ్వలేము. ఈ లోకంలో మనం దేవునికి ఇచ్చేది ఏంటంటే అంటే ఎందుకంటే నీ దాసారైనా నా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాం, ఎన్నో అద్భుతాలు మనం రక్షించిన నాటి నుంచి ఈ దినం వరకు వారి నుంచి ఎన్నో అద్భుతాలు దేవుడు చేయడమే కాక ఆ అద్భుతాల్లో నిన్ను నన్ను అందుమాత్రం కాక ఇంకొక మార్గం ఏంటంటే ఎంత గొప్ప రక్షణ అంటే ఈ రక్షణ ఉండడానికి లోకంలో రాలే కాక ఆయన 4 సంవత్సరాలు ఎక్కడమే కాక జీవిస్తున్న కాక ఇంత గొప్ప రక్షణ ఈ లోకానికి పంచాలంటే ఒక మానవుడు మరణిస్తుంది. ఆ మానవు ద్వారా నీకు నాకు ఉచితంగా ఇచ్చాడు ఆ రక్షణ. ఇంత గొప్ప రక్షణ. ఆ రక్షణ మనం చెల్లించాలంటే ఏమి చెల్లించగా ఉచితముగా మన పాపం మనం ఒప్పుకుని ఆయన వేసి రకము ప్రతి పాపం నుంచి మనను పవిత్రత చేసి ఎంత గొప్ప రక్షణ ఇచ్చిందంట. ఇంత గొప్ప రక్షణ
మానవులైన మనకి ఉచితంగా దేవుడు అనుగ్రహించాడు. ఎందుకయ్యా ఉచితమైన రక్షణ, ఎంతో అద్భుతమైన రక్షణ, ఏమి వెల చెల్లించలేని రక్షణ నీకు నాకు ఏంటంటే ఆయన ప్రభావాన్ని ఎంతగా ప్రేమించి ఇంత గొప్ప రక్షణ ఇచ్చాం. మానవుడికి ఏ రూపంలో ఇక్కడ ఉన్న వాళ్ళు రక్షణ ఉన్న వాళ్ళు ఆరాధించడానికి ప్రధానమైన కారణం ప్రభావ నన్ను రక్షించుకున్నాం, ఇంత గొప్ప రక్షణ ఇచ్చాం. ఆ రక్షణ బట్టి నేను ఆరాధిస్తున్నాను ప్రభావ. మానవుడైన ఈ లోకంలో అనేక మందికి రక్షణ లేదు, అనేక మందికి ఏమీ లేదు. కానీ మాకైతే ఉచితంగా యేసు ప్రభువును పాపంలో ఒప్పుకున్నప్పుడు ఆయన గొప్ప రక్షణ ఇచ్చారు. ఆ రక్షణ ద్వారా మానవుడు దేవుడిని ఒకప్పుడు మనం ఆరాధించగలుగుతాము. ఎందుకంటే దేవుడు అనే వ్యక్తి అనేది మనకు తెలియని స్థితిలో ఉన్నాం. ఈ దినానైతే నాకు ఇంత గొప్ప రక్షణ ఇవ్వడానికి నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టి ఇంత గొప్ప రక్షణ ఇచ్చి అది మాత్రంగా కొన్ని చిరులో వేసుకోవాలి. చిరులో ఒక మాట పలికారు ఏంటంటే చివరి మాట ఉంది. ఏంటా మాట? సమాప్తం. ఎందుకంటే సమాప్తం అంటే ఇంకంతా అయిపోయింది. మన బాబు జీవితం అంతా సమాప్తం చేసి ఆయన గొప్ప రక్షణ ఇచ్చారు. ఆ రక్షణ బట్టి దేవుడా నేను ఆరాధిస్తున్నాను. నా జీవితంలో ఇంత గొప్ప రక్షణ ఇచ్చి లేదంటే దేవుడు మన పాపాలను అనుకున్నప్పుడు మనం పరిశుద్ధపరిచింది. మన హృదయంలో దేవుడు ఉచితమైన గొప్ప రక్షణ ఇవ్వడం బట్టి ఇది నా ప్రభావ నా హృదయం ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణ మానవులైన నాకు ఇచ్చి ఈ రక్షణ బట్టి నేను స్థుతిస్తున్నాను. లోకంలో అందరూ స్థుతిస్తున్నాను. ఎందుకంటే వేసుకోవచ్చాడు అని ఏదైనా నువ్వు నేను మౌనం వండుతా ఎదురు స్థుతిస్తాను. వచ్చాడు నాకు రక్షణ ఇచ్చాడు. అందుకే రాక ద్వారా మనకి రక్షణ ఇచ్చాడు. ఇదేదో మాట. మూడవ మాట 4వ వచనం. ఎందుకు మనం ప్రభువుని ఆరాధించాలంటే యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ ఎందుకయ్యా 4వది మనం ఆరాధించాలంటే ఇక్కడ నా మందిరం సమస్త జనులకు సమస్త జన అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరికీ దేవుడిది. మనం ఎందుకయ్యా దేవుడిని ఆరాధించే సమస్త జనులు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళం దేవుడి విధులను కూడా దేవుడి మందిరంలో ఉచితంగా రావడానికి ప్రవేశం ఇచ్చాను. నేను ఈ దినాన నేను చేరి ఆరాధిస్తున్నానంటే సమస్త జనులకు ప్రార్థన మనం ఎన్నో సార్లు ఈ వారంలో ప్రతి దినము ఉదయం ప్రార్థన చేయటకు ఇంట్లో అలాగే మన సంఘంలో ఉన్నప్పుడు సంఘంలో కలిసి ప్రార్థన చేయటం మనకంటే దేవుడు మందిరాన్ని ఇచ్చినంత మాట మన ప్రార్థన దేవుడు వింటూ తగిన కాలంలో జవాబించాడు. ఈ లోకంలో ఎవరైనా జవాబు ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన వేసుకోవాలి. మనం ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన ప్రార్థన జవాబించడం కాక మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరం ఆయన ఈ లోకంలో ఎవరైనా సహాయం చేస్తారంటే వారి యొక్క శక్తి కోరాలి, వారి అవసరం ఖాళీగా ఉంటే సహాయం చేస్తారు. వేసుకోవాలి ఎల్లవేళలా మనం ప్రార్థించినప్పుడల్లా ఆయన మాకు సహాయం చేస్తారు. ఇంతగా నాకు సహాయం చేస్తున్నాను. నా జీవితంలో, నా యాత్రలో, నా పనిపాటులో, నా చదువులో, అనేక ఉద్యోగ బాధ్యతలు అనేక చేసి అన్ని రంగాల్లో దేవుని సహాయం ఇవ్వడం బట్టి మన పనులన్నింటినీ సంపూర్తి చేసుకొని దేవుడు దేవుని సన్నిధి రాలి. దేవుడు సహాయం లేదంటే మనం ప్రార్థన చేసుకోలేదంటే దేవుడు సహాయం చేయకపోతే మనం రాగలము. ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనులన్నింటినీ మనం తీసుకునే మానవుడికి దేవుడికి సహాయం లేదంటే పొద్దున్న ఎనగలేడు, పొద్దున్న చేసుకోలేడు, పనులు రాలేదు. దేవుని మనం ప్రార్థన చేయడం కాక రాత్రి కాల సమయం ఎంతో మంది ప్రార్థన చేస్తారు. పొద్దున్నే వెళ్ళాలి, సన్నిధికి వెళ్ళాలి. రేపు దిన మట్లాగా ఆంశంలే నీ దినాల తల్లి నీ ప్రజలతో పాటు సమస్త జనులు మందిరాల్లో ప్రార్థన మందిరంలో నేను చేరి నిన్ను ఆరాధించి ధన్యత నాకు అనుగ్రహించారు. అందులో నేను నిన్ను ఆరాధిస్తాను. ఎందుకంటే సమస్త జనులు లోకంలో ఏ వేదం లేదు, ఏ కులం లేదు, ఏ మతం లేకుండా అందరినీ దేవుడు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాడు. ఆహ్వానం ఏంటంటే చూడండి యోహాను సువార్తలో ఆ మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3:16 ఏంటంటే దేవుడి లోకమును ఎంతో ప్రేమించిన సమస్త జనులనే దేవుడు ప్రేమించాడు. దేవుని మందిరానికి ఉండడానికి అనుగ్రహించాడు. దేవుడి శరీరంలో మనోడు పాల్గొనవస్తుంది. అంత మాత్రంగా తన ఒక ప్రేమ ఈ లోకంలో ఎంత అంతులేని ప్రేమ. ఈ లోకంలో ఎవరైనా లవ్ అన్లిమిటెడ్ ఉందంటే అది ఈ రోజు ఏదైనా కావాలంటే అన్లిమిటెడ్, నెట్ కావాలన్నా రీఛార్జ్, ఫోన్ బ్యాలెన్స్ కావాలన్నా, ఏదైనా అన్లిమిటెడ్ కావాలన్నా ఏదైనా పే చేస్తేనే మనకు వస్తుంది. ఏం పే చేయకుండా దేవుడు ఆయన అంతగా ప్రేమించి నేను నన్ను మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన
అంగీకరించి ప్రేమపూర్వకంగా జవాబు అనుభవించాం. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇవ్వడం కాక మన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాం. ఇది 4. 5 చూద్దామండి. అందుకని మన ప్రభు ఆరాధించాలంటే కీర్తన గ్రంథంలో మాట్లాడాలి. కీర్తన గ్రంథము 117వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నామండి. కీర్తనలు 117వ అధ్యాయము. మనం 5వదిగా ఎందుకు దేవుని స్థుతించాలంటే ఇక్కడ ఉంది ఏంటన్నమాట, యెహోవా కృప మనలా ఇచ్చిగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరంగా అవును. అనువాదంగా యెషయా గ్రంథంలో మాట పర్వతంలో తిరిగిపోయిన వెంటనే తత్తరగా నా కృప నేను మీకు కృప నా పట్ల ఎన్ని పరిస్థితులు ఏమున్నా లేకపోయినా నా పట్ల ప్రతి మానవుడికి దేవుని పట్ల దాని కృప ఇచ్చిగా ఉన్నతమైన స్థితిలో ఉందంట. నీకు కృప, ఆయనకు కృపను బట్టి మనం ఆరాధించాం. ఎందుకయ్యా అంటే ఆయన కృప ఏం చేసిందంటే ప్రతి మానవుడిని అన్ని విధాలుగా అతను హెచ్చిస్తూ అన్ని జ్ఞానంలో దేవుడు సహాయం చేయడమే కాక అక్కడ ఒక మాట ఉంది. కాబట్టి సమస్త అన్ని జనులారా యెహోవాను స్తుతించు, సర్వజనులారా ఆయన్ని కొనియాడు. ఎందుకయ్యా మనం దేవుని స్థుతించాలంటే సమస్త జనులు అంటే లోకంలో ఉన్న వారందరినీ దేవుడు స్థుతించడానికి అవకాశం ఇచ్చాడు. మనకి ఎలా అవకాశం అంటే జగన్ 9 వచ్చిందో లోకంలో ఉన్న అక్కడ ఇస్రాయేల్ ప్రాంతంలో ఏది ప్రాంతం వెళ్తున్నప్పుడు ఆ ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభుత్వం వారు కనపరిచారంటే ఒక పాయింట్. లోకంలో ఉన్న వాళ్ళందరూ చూసాక వాళ్ళందరూ కనపడుతున్నారంట. వచ్చేది ఒక యేసు, ఒక ఆయన మట్ల పట్టుకొని వచ్చి యేసు వస్తున్నారు, ఆయనకి చేయము. లోకంలో అక్కడ అయితే లోకంలో సంసారం ఆ లోకంలో ఆ ప్రాంతంలో వాళ్ళు ఎలా స్థుతించారు, ఇదినా నేను కూడా నేను స్థుతించే ధన్యత ఇచ్చావు ప్రభా. అందుకు నేను చాలా మంది స్థుతించాలని ఎంతో మంది ప్రయాసపడతారు, కానీ వారు స్థుతించలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే అనేక ఇబ్బందుల చేత, అనారోగ్యం చేత, అనేక పరిస్థితుల చేత వారు స్థుతించలేని కారణంలో ఉంటుంటారు. ఆ కారణాలను బట్టి బలహీనతను బట్టి కొంతమంది రాలేకపోతారు, కొంతమంది ఏంటంటే అనేక అవసరాలను బట్టి వారు బలహీనంగా ఉన్నప్పుడు స్థుతించగలరా? స్థుతించలేదు. ఏదో చిన్నపాటి బలహీనత ఉంటేనే మనము స్థుతించలేము. ఈ దిన నా దేవుడు నిన్ను నన్ను స్థుతించడం, దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుభవించి దేవుడిని స్థుతించాడు. అవును ప్రభా, గత వారం నుంచి నన్ను కాపాడుతూ నీ కృప నన్ను ఎంతగానో కాపాడుతూ నాకు మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తుంది కాక ఈ దిన ఇచ్చిన నెమ్మది సమాధానం బట్టి దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఏంటంటే ఆయన ఆరాధించడానికి కావాల్సింది కనుక కృప. ఆ కృప ద్వారా మన అన్ని విషయాలు దేవుడు సహాయం చేయడం కాక మనకు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి ఆ దినాన్ని లోకంలో ఉన్న పరిస్థితులు ఎలా దేవుడు ఆయనతో ఉన్న అందరూ ప్రజలందరూ స్థుతించారు. ఈ దిన వాళ్ళందరూ కూడా స్థుతించే సంగతి ఇచ్చారు. ఎందుకంటే చాలా మంది స్థుతించాలని అనుకుంటారు, కానీ ఆ కాలం ఉంటే చాలా అనుకుంటారు. ఈ కాలమైన ఏ కాలమైనా దేవుడిని స్థుతించే ధన్యత అవకాశం ఇచ్చినందుకు దేవుడిని స్థుతించారు. ఎందుకంటే అనేక మంది అనారోగ్య పరిస్థితులు, అనేక దేవుని సన్నిధికి రాలేక అనేక మంది ఎక్కడో చోట స్థుతిస్తూ ఉంటారు, కానీ మనమైతే ఎక్కడ, అందుకనే స్వాత ఒక మాట, ఎక్కడ ఎద్దరు కూడి ఉంటారో వారి మధ్యన దేవుడు మన మధ్యలో దేవుని మనము స్థుతించేదాన్ని. ఈ 6వ మాట చూసుకొని మనం ఆరోగ్యంలో ప్రవేశిద్దామండి. ఎందుకు మనం ఆరాధించాలంటే 6వదిగా కీర్తన 118వ అధ్యాయము 1వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఆయన యొక్క దయాళుడు, ఆయన యొక్క దయ మానవుడి పట్ల ఆయన కనుపరుస్తుంది. ఆయన దయాళుడు కాబట్టి ఆయన దయ చూపించడం బట్టే ఇది మనం కూడా ఆయన యొక్క దయని వచ్చి దేవుని ఆలోచించాం. నేనైతే ఎవరికి దయ చూపించగలవా? కొంతసేపు ఏదైనా మా అవకాశం. కానీ దేవుడు ఏంటంటే ఆయన దయావంతుని కాక దళితులు రాసిన పద్ధతిలో 5:24 వచ్చిన ఆత్మఫలంలో మాట ప్రేమ, సంతోషము, సమాధానం, దయాళత్వము, ఆయన యొక్క దయాళత్వము ఎంతంటే దేవుని యొక్క దయ ఎందుకంటే మానవుల పట్ల ఎంతో స్థితించలేని స్థితి, ఎంతో దయ చూపిస్తూ మానవుని దిన సజీవ సంఖ్యలో చేసి బహుగా సంతోషించిన అనుభవం దేవుడు అనుగ్రహించాడు. ఈ 6 మాటలు బట్టి మనము
దేవుణ్ణి స్తుతించిన మా అంశాన్ని ఒకసారి చదువుకొని ఆరాధన ప్రవేశిద్దామండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథము సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసము ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడే గాడిద పిల్లను ఎక్కి ఏంటయ్యా దేవుని స్థుతించాలండి. సీయోను నివాసులారా బహుగా యెరూషలేము నివాసులారా ఉల్లాసించుడి, ఎందుకంటే ఆయన నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడు గాడి యొక్క పిండం మీద ఎక్కి మన దగ్గర ఎందుకయ్యా ప్రభావ మనం ఆరాధించాలంటే దేవుడు మాట కూడా ఉంది అక్కడ, బహుగా సంతోషించాలి. ఆ మాటలు బహుగా సంతోషించిన మాటలు దేవుడిని ఎంతో ఏదైనా బహుగా సంతోషించే దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని మాట ద్వారా మన ప్రభుని ఆరాధించాలి.